ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. లేచారండి. దేవుని యొక్క సన్నిధిలో మరొక వరాన్ని దేవుడు మనందరికి ఇచ్చాడు. అదే ఈ రోజు ఈ నూతనమైన దినంలో దేవుడు మనకి ఏమి వాగ్దానం ఇస్తాడు విందాం. యెషయా 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. మీరు అనుకుంటున్నారా, నాకు ఈ బిజినెస్ చేయడానికి శక్తి లేదు, ధన శక్తి లేదు, మనుషుల శక్తి లేదు, నాకు ఎటువంటి జ్ఞానం లేదు అని మీరు అనుకుంటున్నారా? లేక ఈ జాబ్ విషయంలో, చదువుల విషయంలో మీరు అనుకుంటున్నారా? చాలామంది ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటున్నారు కాబట్టి వారు అనుకుంటూ ఉంటారు, మరి అందరూ నాకంటే క్లెవర్గా ఉన్నారు, నేను ఏది చదివినా నాకు ఎక్కట్లేదు అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి, అలాగే బలహీనతలు వస్తూ ప్రతి మాసం ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా సో ఈ వాగ్దానము ఎవరైతే నా వల్ల కావట్లేదు అంటున్నారో అలాంటి వారికి దేవుడు ఈ చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. సొమ్మసిల్లిపోయిన వారికి, బలము లేని వారికి, శక్తిహీనులకు దేవుడు శక్తినిచ్చే దేవుడు అండి. మోషే గురించి మీరు ఎప్పుడైనా చదివారా? ద్వితీయోపదేశకాండం 34:7 ప్రకారము ఆయన 120 సంవత్సరాలు వచ్చినా కూడా ఆయన సత్తువ తగ్గలేదంట. ఆయన కన్ను దృష్టి మాంద్యం కాలేదు. ఆయన బహు తేటగా చూడగలుగుతున్నాడు. ఎలాగా పొందుకున్నాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. యెహోవా మీద ఆశ్రయించే వారికి, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. నథింగ్, నో గుడ్ థింగ్ యూ విల్ ల్యాక్. ప్రతి విషయంలో దేవుడు నీకు దయచేయునుగాక. నీవు ఈరోజు అనుకున్నావు, నాకు శక్తి లేదు కానీ ఆలోచన మాత్రం గొప్పగా ఉన్నాయి, నాకు శక్తి లేదు, బలము లేదు, సొమ్మసిల్లిపోయాను, కానీ ఫ్యూచర్ విషయంలో నాకు మాత్రము ఉన్నతమైన తలంపులు ఉన్నాయి, నాకు శక్తి లేదు కానీ డ్రీమ్స్ ఆర్ వెరీ బిగ్ అక్క. ఎలాగా అని అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నీవు శక్తి లేకపోయినా నీవు ఒక ముందు అడుగు వేయడానికి, నీవు శక్తి ఉన్న శక్తి అంతా దారపోసి ముందు అడుగు వేస్తే దేవుడు 100 అడుగులు నీ కొరకు వచ్చి నీకు శక్తినిచ్చి నిన్ను బలపరిచి నిన్ను పక్షి రాజు వలె పైకి ఎగిరేలాగా దేవుడు చేస్తూ ఉంటాడు. అంత బలం ఇస్తాడు. చూడండి, బలం అన్నప్పుడు మనం ఏమంటా ఉంటామో, నాకు శక్తి లేదు, నేను నడవలేకపోతున్నాను అంటారు. కానీ బైబిల్లో ఏముంది తెలుసా అండి, పక్షిరాజు బలము దేవుడు ఇస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందంట, వారు పైకి ఎగురుతారు. సొమ్మసిన్న వారంట అలయక నడుస్తారంట, సొమ్మసిన్న వారంట అలయక పరుగెత్తుతారు. శక్తి లేని వారు, సొమ్మసిల్లిపోయిన వారు నడుస్తారని ఉంది. మరి దేవుడు ఈరోజు నువ్వు నడవడమే కాదు, పరిగెత్తడమే కాదు, నువ్వు ఎగురుతావని దేవుడు ఈ వాగ్దానం ద్వారా చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు పైకి ఎగరాలని కోరుకుంటా ఉంటున్నాం. ప్రభు ఈ వాగ్దానం మీకు ఇస్తూ ఉంటున్నారు. ఈరోజు అడుగుతావా, ప్రభా నాకు నీ శక్తి కావాలి, సొమ్మసిల్లిపోతున్నా, అలసిపోతున్నా, చేసి 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 అరిగిపోతున్నా ప్రభా, ఇప్పుడు నాకు మరొక నూతనమైన శక్తి నాకు దయచేయంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన శక్తి పొందుకుంటారు. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈరోజు ఎందరైతే నాయన నాకు శక్తి లేదు ప్రభా, బలహీనురాన్ని, బలహీనన్నైనా నా వల్ల ఏం జరుగుతుంది, ఈ కుటుంబం ఎలాగా, అయ్యా ఈ ఉద్యోగం, ఈ బిజినెస్, ఈ మినిస్ట్రీ, అయ్యా ఏసే ఇంత గొప్ప సమస్యలు ఎలాగ నేను ఈదుకుంటూ బయటపడతాను నాయన ప్రభా, ఒడ్డుకు ఎప్పుడు చేరుతాను ప్రభా అని ఎంతమంది అయితే అనుకుంటున్నారో వారికి నీ బలమును దయచేయండి నాయన. దేశం కానీ దేశంలో ఉన్న బిడ్డలకు నీ బలమును దయచేయండి నాయన ప్రభా. చదువుల్లో వెనుకబడి పోయి డల్ స్టూడెంట్స్కి ఉన్న వారికి నీ జ్ఞాన బలమును వారికి దయచేయమని అడుగుచున్నాం. ఆలోచన శక్తిని పుట్టించమని అడుగుచున్నాము నాయన ప్రభా. అలాగే బిజినెస్, జాబ్ కానీ చేసేవారు అయ్యా ప్రభా ఎదురు చూస్తున్నారు నాయన, ఎప్పుడు ఇంకా నా వల్ల కాదు, నేను దేవుని మీద ఆధారపడుతున్నా, నా దేవుడు ఎప్పుడు వస్తాడని. అలాంటి వారికి ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. వారి భవిష్యత్ విషయంలోనైనా ముందు అడుగులు వేస్తున్నప్పుడు వారినే నీవు పైకి ఎగిరింప చేస్తావని నమ్ముచు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే ఐ విల్ ఫ్లై హై అని పెట్టండి కమెంట్ బాక్స్లో. మే గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ లీడ్ యూ టు హైట్స్. ప్రైజ్ లార్డ్ అండి. సీ యూ టుమారో.